దాని రాకుండా పడుకోలేరా? ఏమోరా, ఇందాకే భోజనంలో 12 గార్లు తిన్నారు కదా, అందుకే గుర్రు గుర్రు అని శబ్దం వస్తుంది. అవునరా, అయినా 12 గార్ల, అందుకే మన గురుగారు పట్ట గుండులా ఉండదు. సరే సరేరా. అయినా 12 గార్ల, అందుకే మన గురుగారు పట్ట గుండులా ఉంటుంది. సరే సరేరా, పదండి. మన గురువుగారు లేచే సమయం అయింది. మళ్ళీ లేస్తే ఎదురుగా లేనందుకు తిడతారా, పదండి. గుండువు గారు, గుండువు గారు. అరే అరే, గురుగారు కాదురా, గురువు గారు. గురువు గారు, గురువు గారు. ఏమిట్రా మీ గోళ? బంగారం నాడి నా నిద్ర చెడగొట్టారు. ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నారు ఏంటి? ఇప్పటి వరకు ఎక్కడున్నామా అక్కడే ఉన్నాం గురువు గారు. అఘోరించారులే, రోజు రోజుకి మీ తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి. ఎంతైనా మీ శిష్యులమే కదా గురువు గారు. సరే సరేరా, నేను వెళ్ళి సన్యాస్థానం ఆచరించి వస్తాను. ఈ లోపల మీరు దండం మీద ఉన్న నా పంచును తీసుకుని ఇస్త్రీ చేసి పెట్టండి రా. అలాగే గురువు గారు. నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చేస్తాను. ఒరే పంచపటా పంచలైందిరోయ్, ఎవరు మన గురుగారు వేస్తే మనం ఇప్పుడు చంపేస్తారా? అరే, మన గురువు గారికి తెలిసిందంటే మన గోపాల గులాబ్ జాములు అయిపోతాయి. రోయ్. అది ఇప్పుడు ఎలా రా? ఏ? ఏమిట్రా మీరు చేసిన పని? తెలివి తక్కువ దద్దమ్మలారా, బంగారం నాడి నా పంచును చింపేస్తారు. పంచేతానికి అదే చిరిగిపోయింది గురువు గారు. చిరిపోయి ఉండదు, మీరే చింపేసి ఉంటారు. మేము చెప్పలేదు గురువు గారు. సర్లే, మీరు అంటి పనులు చేస్తారన్ని. ఏమోయ్ ఏమోయ్, సూదేది? సుధా, నా దగ్గర ఎక్కడ ఉంది సూది? సర్లే, అరే మీరందరూ కలిసి దుకాణానికి వెళ్ళి ఒక సూది తీసుకురండి రా. నా పంచి నేనే కుట్టుకుంటాను. అలాగే గురువు గారు. అదే గురువు గారు అందరినీ కలిసి వెళ్ళమన్నారు కదరా, రండి. సూదమ్మ సూదులు, గుచ్చుకుంటే గిరికలు ఆడిపోయే సూదులు. సూదులమ్మ సూదులు, చిరుపోయిన పంచులు నచ్చిచ్చే సూదులు. సూదమ్మ సూదులు. ఏమై దుకాణదారి, ఓ సూదుంటే ఇవ్వు. ఏం సూది కావాలేంటి? సూదులాంటి సూది ఇవ్వోయ్. ఏంటేంటి ఎంత చిన్న సూది ఇచ్చారు? ఎంత చిన్న సూది మేమందరం ఎలా పెట్టుకెళ్ళాలి? పోండయ్యా, మీరు మీకు ఇచ్చండి మరి. పోండి పోండి. అరే మనం ఏమన్నా అలసుకుంటున్నారు. అరే, మనం తెలివైన వాళ్ళమని కుళ్ళుకుంటున్నాడు రా, పదండి. వారు మనంత శిశువులై ఉంటారు. అరే, ఇంతలో మనలో ఈ సూది ఎవరు తీసుకెళ్ళరా? నేను తీసుకెళ్ళాను. మనం తెలివైన వాడు కదా, ఈ సమస్యకు మనమే పరిష్కారం చూసుకున్నాం. అలాగేరా. సూది ఎంత చిన్నగా ఉందా? ఎంత చిన్న సూదా? అరే అరే, నాకు ఉపాయం తగ్గిందిరా. దూరంలో దొంగ కనిపిస్తుంది చూడు. అవునరా. ఆ దొంగకి సూది కూర్చోబెట్టుకెళ్తా అందరం పట్టుకెళ్ళినట్టు ఉంటది కదరా. నా ఉపాయం నలుగుందరా. లేవండి లేవండి. అహో 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 అహో. ఒరే ఒరే ఒరే, నేను ఏం చెప్పాను, మీరు ఏం తెచ్చారు? చూసి రమ్మంటే కాల్చి వస్తారా? మీరే కదా గురువు గారు అందరికి కలిపి సూది తెమ్మన్నారు. అంత చిన్న సూది మేము అందరం తేవడం కుదరదు కదా, అందుకని ఈ తెలివైన ఉపాయం ఆలోచించాం గురువు గారు. ఏడిచినట్టే ఉంది మీ తెలివి. నేనేదో అందరూ కలిసి సూది తెమ్మంటే ఆ మాత్రం సూది కోసం అంతమంది వెళ్ళాలా? అదేంటి గురువు గారు, మీరు చెప్పింది చేయడమే మా ధర్మం కదా. ఏడిచినట్టే ఉంది మీ తెలివి.
బయట ఎక్కడైనా ఇష్టం చెప్పకండి, నా పరువు పోతుంది. అదేమిటి గురువు గారు, మేము ఎంత తెలివైన ఉపాయం ఆలోచిస్తే మమ్మల్ని తిడుతున్నారు. అదే అందరం తెలివైన వాళ్ళమని గురువు గారికి కుళ్ళురా, అందుకనే తిడుతున్నారు. పదండి.